హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు డాక్టర్ హర్షిత గారు ఉన్నారు. సో ఆవిడని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలు ఎప్పుడన్నా ఆడుకుంటున్నప్పుడు లేదంటే మెట్ల మించి పడిపోయినప్పుడు వాళ్ళకి పన్ను ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్‌లో ఏంటంటే దాన్ని వాళ్ళు పట్టించుకోరు, అట్లా వదిలేస్తారు. అట్లా వదిలేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా ఫ్యూచర్‌లో? సో ఇప్పుడు మీకేమైందంటే హ్మ్. అక్కడ 10 ఇయర్స్ బ్యాక్ మీకు హ్మ్. ట్రామా వచ్చింది. హ్మ్. సో దానివల్ల ఏమైందంటే పైన సిస్ట్ ఫార్మ్ అయింది. హ్మ్. అది ఇప్పుడు ఒక 10 ఇయర్స్ తర్వాత మీకు కనిపించింది. ముందు ఏంటంటే ఏసిమ్ప్టమాటిక్ ఉండే అది. సో హర్షిత గారు మామూలుగా ఏంటంటే చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ పడిపోయినప్పుడు లేదంటే మెట్ల మించి పడిపోయినప్పుడు పళ్ళు విరిగిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే అది చాలా చిన్నగానే విరిగింది కదా, చాలా మైన్యూట్ కదా అని చెప్పి దాని పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. అట్లా ఉన్న పిల్లలకి ఫ్యూచర్‌లో పెద్దయిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉందంటారా? అలాంటి కేసెస్ మనము ఫస్ట్ మెయిన్‌గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, చిన్నప్పటి పళ్ళు కదా, పాల పళ్ళు కదా, అలాంటివి ఎలా అయినా ఊడిపోతాయని అనుకుంటారు. కానీ తనకి పెద్ద అయ్యేసరికి లోపల ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతది. హ్మ్. అది మనకి నార్మల్ స్టార్టింగ్‌లో యాబ్సెస్ లాగా ఉంటది. యాబ్సెస్ అంటే ఒక పుండులాగా ఏర్పడుతుంది. కానీ ఒక కొన్ని ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్‌గా టైం చెప్పలేము కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఒక గడ్డలాగా ఫార్మ్ అవుతుంది. అది మనకి బినైన్ ఉండొచ్చు, మాలిగ్నెంట్ ఉండొచ్చు. అంటే అది మనకి హార్మ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మీరు ఒక డెంటల్ కన్సల్ట్ తీసుకుంటేనే మనకి తెలుస్తది. లేకపోతే తెలీదు. ఇప్పుడు డాక్టర్‌లని ఎవరిని కదిలించినా కూడా ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. వాట్ ఈస్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్? ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అంటే సింపుల్‌గా నార్మల్‌గా బ్రషింగ్, స్విషింగ్, ఇంకా ఫుడ్ తినేటప్పుడు డైటరీ హ్యాబిట్స్ మెయింటెనెన్స్. సో ఫస్ట్ నార్మల్‌గా బ్రష్ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. సో మనం నార్మల్‌గా బ్రష్ చేయాల్సింది సాఫ్ట్ బ్రషే వాడాలి. ఎవ్వరు వాడినా సరే. అందరు ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే అజయ్ టూత్ బ్రష్, హార్డ్ బ్రష్ అలాంటిది వాడుతున్నారు. సో అలాంటిది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. సో సో సాఫ్ట్ బ్రష్ వాడి పైకి, కిందకి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మోషన్‌లో చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకా దాంతో పాటు రోజు కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పేసుకొని పుక్కిలించుకోవాలి. తిన్న తర్వాత కంపల్సరీ పుక్కిలించుకుంటే సరిపోతది. అండ్ ఇంకొకటి చిన్న పిల్లల్లో మనం ఎక్కువగా చూసే విషయం ఏంటంటే పళ్ళు తెల్లగా ఉండాలని చెప్పి వాళ్ళు బ్రష్‌తో బాగా రఫ్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే తెల్లగా కనిపించాలని చెప్పి. దానివల్ల ఏంటంటే చిగుళ్ళలోంచి రక్తం రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా పళ్ళు తెల్లగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టంటారా? అలా ఏం లేదు. ఫస్ట్ పళ్ళు వచ్చినప్పుడు చాలా తెల్లగా ఉంటాయి. సేమ్ మిల్క్ కలర్‌లో ఉంటాయి. ఒక ఏజ్ వచ్చేసరికి మన ఫుడ్ హ్యాబిట్స్, ఇంకొకటి మనం తీసుకునే వాటర్ బట్టి, మన లొకాలిటీ బట్టి అది గూడా ఉంటది. అది గూడా చాలా ప్లే చేస్తదనమాట రోల్. సో, మన బ్రష్ కూడా మనం గట్టిగా చేస్తే కొంతమంది ఏమంటారంటే, నేను 10 మినిట్స్ బ్రష్ చేస్తానని. హ్మ్. అంతసేపు చేస్తే నార్మల్‌గా ఇప్పుడు మనం స్టోన్ మీద వాటర్ కంటిన్యూస్ మీరు ఒక 1 ఇయర్ అలానే ఎయ్యండి, పెద్ద హోల్ ఫార్మ్ అవుతది. సో, అలాంటి ప్రెషర్ మనము ఎవ్రీడే 10 మినిట్స్ వరకు మన టీత్ మీద పెడుతుంటే టీత్ అరిగిపోతాయి. దానివల్ల మనకు కలర్ గూడా యెల్లో కలర్ కనిపిస్తాయి. సో, మాక్సిమం 2 మినిట్స్ వరకు బ్రష్ చేస్తే చాలు. సాఫ్ట్ బ్రష్ యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ మామూలుగా ప్రతి మనిషికి వాళ్ళ రోజు స్టార్ట్ అయ్యేది కూడా బ్రష్ చేయడంతోనే. మార్నింగ్ లేచిన తర్వాత ఖచ్చితంగా 100కి 100 పీపుల్ కూడా ఖచ్చితంగా బ్రష్ చేస్తారు. బట్ కొంతమంది డాక్టర్స్ కూడా నైట్ పడుకునే ముందు కూడా బ్రష్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎంతవరకు మనకది నైట్ పడుకునే ముందు కూడా బ్రష్ చేయడం ఇంపార్టెంట్ అంటారు? అంటే ఒక్కొక్క కేస్ పట్టి ఉంటది. ఇప్పుడు నేనే ఉన్నాను. నైట్ బ్రష్ చెయ్యను. ఇప్పుడు నాకు గమ్ ఇష్యూస్ వచ్చాయి. బ్రష్ చేస్తాను. కానీ ఎవ్రీడే మార్నింగ్, నైట్ చేసే అంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నాం కాబట్టి చేసే అవసరం పడదు. మీరు మార్నింగ్ చేసి నైట్ బిఫోర్ బెడ్ ఇఫ్ యూ స్విష్ యువర్ మౌత్ థరోలీ విత్ ప్రెషర్ అది సరిపోతుంది. సో, ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్‌లో కూడా లేజర్ పద్ధతి ద్వారా కూడా క్లియర్ చేస్తున్నారండి. అసలు లేజర్ టెక్నిక్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తుంటారు డెంటల్? డెంటల్‌లో 2 వాటికి లేజర్ యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే గమ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు. అంటే చిగుళ్ళ సమస్య వచ్చినప్పుడు లేజర్ వాడతాం. ఇంకొకటి ఏంటంటే రూట్ కెనాల్‌కి లేజర్ వాడతాం. అది గూడా చాలా సివియర్ కేసెస్‌కి. సో, లేజర్ వల్ల ఉపయోగం చాలా ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్ వైస్ నాన్ పెయిన్‌ఫుల్
ట్రీట్మెంట్ ఉంటుంది లేజర్తో, ఇంకా తక్కువ డ్యూరేషన్, ఇంకా హీలింగ్ కూడా బాడీ బట్టి చాలా ఫాస్ట్గా అవుతుంది లేజర్ వల్ల. ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు ఎఫర్టబుల్ అంటారు? అంటే ఇప్పుడు నారాయణ డెంటల్ కేర్లో అయితే లేజర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1000 రూపీస్ ఉంది. అంటే డిఫరెంట్ కేసెస్కి ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాన్ని బట్టి రేంజెస్. అండ్ ఫైనల్గా నారాయణ డెంటల్ కేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ డాక్టర్స్ ఎవరెవరు అవైలబుల్ ఉన్నారో చెప్తారా? సో నారాయణ డెంటల్ కేర్ సన్ సిటీ బండ్లగూడ హైదర్ షాకోట్లో ఉంది. ఇది బిసైడ్ ఫస్ట్ కేర్ ఫార్మసీ దగ్గర ఉంది. సో ఇక్కడ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. ఇంకా ప్రతి ట్రీట్మెంట్ ఒక స్పెషలిస్ట్ ద్వారానే జరుగుతుంది. ఇక్కడ నార్మల్గా ప్రతి డాక్టర్ అన్ని ట్రీట్మెంట్స్ చేయడం అలా ఉండదు. మాది ఒక టీం ఉంది స్పెసిఫిక్గా. సో ప్రతి స్పెషాలిటీ డాక్టర్స్ వస్తూ ఆ పేషెంట్కి ఆ బెటర్ ట్రీట్మెంట్ ఇస్తూ బెస్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఛానల్ కోసం. థ్యాంక్ యూ.